ఈ నెలలో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఈ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు. ఇక ప్రతిసారి కేటాయించవలసిన యూరియా కంటే గత నెలలో తక్కువగా సరఫరా కావడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి పదే పదే తీసుకెళ్లడంతో ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని చాలాసార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేశామన్నారు మంత్రి తుమ్మల. తన ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి సమస్యను వివరించారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని పార్లమెంట్ ఆవరణలో నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం వల్ల అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడం వల్ల కేంద్రం చివరకు సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందన్నారు మంత్రి తుమ్మల. రానున్న రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి తుమ్మల. రైతుల అవసరాల దృష్ట్యా యూరియా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ నెలలో రాష్ట్రానికి యూరియా సరఫరా గత నెలల కంటే మెరుగ్గా రావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రానికి మొత్తం 7.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఈ నెలలోనే 1.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు. ఇక ప్రతిసారి కేటాయించవలసిన యూరియా కంటే గత నెలలో తక్కువగా సరఫరా కావడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి పదే పదే తీసుకెళ్లడంతో ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా జరిగిందన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని చాలాసార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేశామన్నారు మంత్రి తుమ్మల. తన ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రులను కలిసి సమస్యను వివరించారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కూడా రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని పార్లమెంట్ ఆవరణలో నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం వల్ల అధికారులు కేంద్ర ఎరువుల శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపడం వల్ల కేంద్రం చివరకు సానుకూలంగా స్పందించి ఈ నెలలో అదనంగా యూరియా సరఫరా చేసిందన్నారు మంత్రి తుమ్మల. రానున్న రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి సరిపడా యూరియా అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు మంత్రి తుమ్మల. రైతుల అవసరాల దృష్ట్యా యూరియా సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.